హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, మెయిన్ ఏంటంటే వెయిట్ వల్లే సగం మనకి మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మోకాలు నొప్పులు అన్నది చిన్న ఏజ్ నుంచే మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పేసి ఒక మిత్ ఉందండి. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మోకాలు నొప్పులు ఏవైతే ఉంటాయి దాని కాజ్ ఏంది ఫస్ట్ కనుక్కోవాలి. అది ఏ టైప్ ఆఫ్ రోగం అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మోకాలు నొప్పి రావడానికి కూడా వేరే వేరే రోగాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ మనం వినే ఉంటాం. మళ్ళా దాని తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, గౌట్ ప్రాబ్లం తోటి వస్తాయి. అండ్ వందల రకాలు ఆర్థరైటిస్లే ఉన్నాయి. అబ్బా, ఓకే. అయితే ఏది ఉందో ఫస్ట్ కనుక్కోవాలి మనం. అండ్ మీరు ఒకటి అన్నారు, బరువు ఎక్కుంటేనే వస్తాయి అనేసి. బరువు తక్కువంటే కూడా వస్తాయి, కానీ బరువు ఎక్కువ ఉంటే వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఓకే. సింపుల్ చెప్పాలి అంటే ఒక పేషెంట్ బరువు 110 112 kgs ఉండే మన దగ్గర వచ్చి కూడా 7-8 ఏండ్లు అవుతుంది. ఏంటంటే ఎప్పటి నుంచి పెరిగిరని అడిగినాం మనం. అయితే సార్ మా బాబు చనిపోయింది, యాక్సిడెంట్లో చనిపోయింది. దాని తర్వాత నాకు లైఫ్ మీద కంట్రోల్ లేదు, అసలు బతకాలనేసి లేదు. ఒక్కడే కొడుకు ఉండే, వాడు చనిపోయింది. దాని తర్వాత ఏమైంది, నేను డిప్రెషన్లో వెళ్ళినా, దానికి ట్రీట్మెంట్ వాడినా. డిప్రెషన్కి ట్రీట్మెంట్ వాడినప్పుడు నాకు బరువు పెరిగింది. దాని తర్వాత నాకు ఆకలి మీద కంట్రోల్ ఉంటలేదు. తినుకుంటా పోతా, నాకు ఉన్నాయి బాగానే, ఆస్తులు ఉన్నాయి, సేవింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జాబ్ కూడా పనిచేసిన, మొత్తం రోజు ఇంటికాడ ఉంటా, తిని పడుకుంటా. అది ఏం తయారైపోయిందంటే ఈటింగ్ డిసార్డర్ లాగా తయారైపోయింది. ఈటింగ్ డిసార్డర్ లాగా ఎందుకు తయారైంది అంటే, ఇప్పుడు ఏదైనా మనసులో చాలా ఎక్కువ బాధ ఉందనుకోండి, పెద్ద బాధ ఎందుకు, మనకు కొంచెం స్ట్రెస్ అయితే మన ఐస్ క్రీమో, పేస్ట్రీనో, స్వీటో తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈయనకు ఎంత పెద్ద బాధ ఉంది, అది డిప్రెషన్లో మారి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ అయ్యి ఉద్యోగం వదిలేసి సోషల్ కాంటాక్ట్లు అన్నీ కట్ చేసుకొని ఇంటికాడే ఉన్నాడు. ఏది ఇష్టం ఉంటే అది వండుకోవడం, తినడం, బయటికి వెళ్ళి తెచ్చుకోవడం, తినడం. అట్లా ఏమైంది, ఒంటరితనం వల్ల ఈయనకు వెయిట్ పెరగడం స్టార్ట్ అయ్యింది. ఒంటరితనం వల్ల వెయిట్ పెరిగింది ఆయనకు. మళ్ళీ దానిపైన ఏంటంటే ఇప్పుడు బరువు ఉంది. ఇప్పుడు ఏడికన్నా పోవాలంటే నడుచుకుంటా పోవాలి కదా, లిఫ్ట్ వరకు పోవాలంటే కూడా నడుచుకుంటా పోవాలి కదా. బద్ధకం స్టార్ట్ అయింది. లిఫ్ట్ వరకు నడిస్తే కూడా మోకాలు నొప్పులు అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎత్తుకోమని చెప్తారు కదా, మీరు ఆ చిన్న పిల్లోని ఎత్తుకొని నడిస్తే జరా డిస్కంఫర్ట్ ఉంటుందా లేదా? అయ్యో, ఆ చిన్న పిల్లోని వెయిట్ 5 kgs to 10 kgs ఉంటుంది అనుకోండి, లేదంటే 12 kgs ఉన్నా సరే, కొద్దిసేపు మీరు నడిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మన బరువు ఒక 20 కిలోలు ఎక్కువైతే ఏమవుతుంది, ఎప్పుడు నడిచిన ప్రాబ్లమే కదా. మోకాల మీద ఇప్పుడు 20 కిలో ఎక్కువ బరువు పడుతుంది కదా, ఎప్పటికీ పడుతుంది, ఆటోమేటికలీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇలా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు నడవాలి అని చెప్పేసి అంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటారు. మరి అలాంటప్పుడు మోకాళ్ళకి ఇంకా ప్రెషర్ పెట్టేస్తున్నట్టే అవుతుంది కదండి. అవును, అవుతుంది. అందుకే ఈ పేషెంట్ కూడా అట్లనే, అంటే మనం ఏం చెప్పినాం, నీకు మెడిసిన్ ఇస్తాం, జర బరువు కూడా తగ్గుతుంది, మనకు మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి, అప్పుడు మీరు నడుచుడు స్టార్ట్ చేయండి. ఓకే. అట్లా చేసి మన మందులకి ఆయన కొన్ని డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉంటే అవి పోయినాయి, కొద్దిగా బరువు కూడా తగ్గడం స్టార్ట్ అయింది, ఆయనకు మోకాలు నొప్పులు తగ్గినాయి, ఆయన ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మెంటలీ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండే కదా, అవి పోతే ఆటోమేటికలీ ఆయననే సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యి వాకింగ్ చేసుకుంటా డైలీ, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకొని ఆ పేషెంట్కి 1.5 years 2 years పడ్డది. మన దగ్గర రెగ్యులర్ వాడిండ్రు, వెయిట్ తగ్గింది, మోకాలు నొప్పులు తగ్గినాయి. గ్రేడ్ 2 ఉండే ఆస్టియోఆర్థరైటిస్ అప్పటికే, ఇంకా పరేషానీ అవుతుంది అనేసి అన్నారు ఆయనకు, కానీ ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతుండే, అన్నీ తగ్గిపోయినాయి. ఆయన హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి కేసెస్లో ఆక్సిడెంట్స్ పెరిగిపోతాయి మన బాడీలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్లో వెళ్ళిపోతుంది బాడీ. సో మనం ఏం చేయాలంటే, ఎటువంటి హోమ్ రెమెడీ మనం అడ్వైజ్ చేస్తాం ఇటువంటి కేసుల్లో అంటే, యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ ఉన్న హోమ్ రెమెడీ అడ్వైజ్ చేస్తాం. రిచ్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్ హోమ్ రెమెడీ అడ్వైజ్ చేసినాము, పేషెంట్కి దాంతో మంచిగా తగ్గింది. సో ఫుడ్, దాంతో పాటు మెడికేషన్, హోమియోపతి, సో ఇవన్నిటితోటి ఆయన మోకాలు నొప్పులు తగ్గడంతో పాటుగా వెయిట్ లాస్ కూడా అయింది. ఏం చెప్పినామంటే, 1 గిలాస్ వాటర్ తీసుకోవాలి, అది వేడి చేసుకోవాలి,
దాంట్లో సగం నిమ్మకాయ పిండేసేయాలి, మ్మ్. దాంట్లో ఒక పించ్ దాని చెక్క పౌడర్, ఓకే 2 ఇలైచీలు దంచేసి దాంట్లో వేసేయాలి. మ్మ్. ఇది మిక్స్ చేసుకొని డైలీ తాగమని చెప్పినాం. ఓ ఇది మనకు బరువులో హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, మ్మ్. మోకాలు నొప్పుల్లో హెల్ప్ చేస్తుంది, మ్మ్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే కొద్దిగా నయం అనిపిస్తుంది, నేను అంటలేను ఇది తాగండి మ్యాజిక్ లాగా గంటలో గాయబ్ అయిపోతాయి అన్ని మీకు నయం అయిపోతాయి గంటలో బక్కగా అయిపోతారని అంటలేను నేను. మ్మ్. ఇవి హెల్ప్ చేస్తాయి మనకు. ఓకే ఇంకోటి ఏంటంటే నేను బయట తింటా, బిర్యానీ తింటా, టైంకి పడుకోని ఆల్కహాల్ తీసుకుంటా, స్మోకింగ్ చేస్తా, ఇవన్నీ చేసుకుంటా, నేను బరువు తగ్గాలి, నొప్పులు తగ్గాలి, నేను ఒక గిలాస్ తాగుతా అంటే నడవదు పని. మ్మ్. మీ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఉండాలి, మ్మ్. అవునా కాదా? అవును. మెడిసిన్ కానీ హోమ్ రెమెడీ కానీ ఒక లిమిట్ వరకు హెల్ప్ చేస్తాయి మీకు. మ్మ్. మీ విల్ పవర్ కూడా ఉండాలి కదా. 100%. ఇప్పుడు పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటాడు, మ్మ్. మనం డాక్టర్కి అడుగుతాం ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది సార్ ఆయన వెంటిలేటర్ బయటికి రావడం. ఎవరైనా ఇంటెన్సిటీ ఏమంటారు మనకు, మ్మ్. అరే అయినా విల్ పవర్. మ్మ్. అవును. అల్టిమేట్లీ పేషెంట్ చేతిలోనే ఉంది మొత్తం. మ్మ్. మన ఆరోగ్యం ఎక్కడుంటది, మన చేతిలో చేతిలో. ఉంటది అంతే. అది మనం మర్చిపోవద్దు. సో అయితే మొత్తం మీద మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే మోకాలు నొప్పులు రావడం అన్నది ఒక ఏజ్ తర్వాత ఎలానో వస్తూ ఉంటాయి. సో రాకుండా ఉండడానికి మీరు ఒక హోమ్ రెమెడీ చెప్పారు. సో వాటిని అంటే మనం చేసుకునే వాటితో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అవును. అది బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటే వస్తాయి. కూడా అది హెల్ప్ చేస్తుంది మీకు. ప్రతి ఒక్కరు తాగడం బెస్ట్ అనిపిస్తుందండి ఈ రోజుల్లో మీరు చెప్పింది అయితే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.